మేడం మీకోసం ఎస్పీ గారు వచ్చారు. రమ్మని చెప్పు. రండి ఎస్పీ గారు. సుమాంజలి మీరేనా? అవును నేనే. కూర్చోండి. థ్యాంక్స్. మీ గురించి చాలా విన్నాను. మీరు చాలా స్ట్రిక్ట్, సిన్సియర్. మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్కి చాలా అవసరం. నేనే మీ ఇంటర్వ్యూ కోసం వద్దాం అనుకున్నాను. చెప్పండి సార్, ఏం తీసుకుంటారు? కొబ్బరి నీళ్ళు, కూల్ డ్రింక్, జ్యూస్? ఇంటర్వ్యూ కోసం లంచం ఇస్తున్నారా? లేదు సార్, ఆఫీస్కి వచ్చిన గెస్ట్కి ఆతిథ్యం ఇస్తున్నాను. థ్యాంక్స్. నేను గెస్ట్గా రాలేదు, డ్యూటీ మీద వచ్చాను. నెహ్రూ మీద ఆర్టికల్ రాసింది మీరేనా? అవును. ఎంత ఇచ్చాడు నెహ్రూ? వాట్ యు మీన్? అంత అవసరం ఆయనకు లేదు. డబ్బులు తీసుకుని రాసే అలవాటు నాకు లేదు. ఓహో, కానీ ఒక గూండాని మహానాయకుడిగా మార్చి రాసి ప్రజల్ని మభ్యపెట్టే అలవాటు మాత్రం మీకుంది, అంతేనా? మీరు నెహ్రూని గుండాగా చూస్తున్నారు తప్ప అతను చేసే మంచిని చూడడం లేదు. ఏంటి మంచి? చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవటమా? చట్టానికి దొరకకుండా తప్పించుకోవటమా? నెహ్రూ గురించి చాలా తెలుసుకోవాలి. తెలుసుకున్నాను. అతను ఒక గుండా. ఇకపై ఇలాంటి క్యారెక్టర్స్ ని ఎంకరేజ్ చేయటం మీకు మీ పత్రికకు మంచిది కాదు. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మైండ్ ఇట్. ఓం రుద్రాం సత్యం భవతాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. శ్రీరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆనందరాజనం దర్శయామి. ఆగండి. తుపాకీ గురి పెట్టాల్సింది నాకు కాదు. పవిత్రమైన పూజారి వేషంలో వచ్చి మినిస్టర్ గారిని చంపాలనుకున్న ఈ పాకిస్తాన్ ఏజెంట్ సతీష్, వీడి నడుంకున్న బెల్ట్ విప్పు. చూసారా, వీడు దేవుణ్ణి పూజించే పూజారి కాదు. మిమ్మల్ని, ఇక్కడున్న అమాయక భక్తుల్ని ఆ దేవుడి దగ్గరికి పంపించడానికి వచ్చిన పాకిస్తాన్ మానవ బాంబు. అడ్డదారిలో ప్రవేశించి ఈ ఐఎస్ఐ వాళ్ళు చాప కింద నీరులా దేశమంతా పాకుతున్నారు. దేవాలయాల్లోనూ చర్చిల్లోనూ బాంబులు పెట్టి మత ద్వేషాలు రేపుతూ మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అరెస్ట్ చేయండి. సమయానికి వచ్చి దేవుళ్ళ రక్షించారు. ఏం పంతులు, ఇంకా వర్జన్ రాలేదా? అమ్మమ్మమ్మ, అంత మాట్లాడకండి అయ్యా. వర్జు వచ్చిన తర్వాత మందు కొడితే కిక్కు బాగా ఎక్కుతుందండి అయ్యా. మందు కొట్టడానికి కూడా ముహూర్తం? ఏమన్నా ఇప్పుడు మందు కొట్టొచ్చండి అయ్యా. అయ్యా, ఆ తంసపోడు నా మొహాల మారేస్తే బాగుంటుందండి అయ్యా. ఇందా ఓ మహాప్రసాదం అండి అయ్యా. నమస్తే దుర్గన. నమస్తే సత్యవన. ఏం సుబ్బారావు, బాగున్నావా? బాగోలేకే కదన్నా మీ దగ్గరికి వచ్చింది. ఏం జరిగింది? అమీర్పేట సౌరస్తా దగ్గర ఖాళీ స్థలం ఉందన్నా. అక్కడ అపార్ట్మెంట్ కట్టాలనుకున్నాం, కానీ ఆ ఓనర్ అమ్మడం లేదన్నా ఆ స్థలం. అయితే వాడికి దీపం పెట్టాలి, నువ్వు అపార్ట్మెంట్స్ కట్టాలి, అంతేగా? అవునన్నా. ఆ అపార్ట్మెంట్ కడితే నీకు లాభం ఎంత వస్తుంది? 25 లక్షలు వస్తుంది. అందులో సగం నాకివ్వు. ఆ స్థలంలో శంకుస్థాపన చేసుకుని రేపే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకో. ఇందులో 5 లక్షలు ఉందన్నా. ఇక మిగతాది 3 రోజుల్లో పంపిస్తాను. ఓకే పంతులు, రేపు శంకుస్థాపనకు మంచి రోజేనా? సారీ, మంచి పనులకి నేను ముహూర్తం పెట్టిన వేరే పంతులు చూసుకోండి. అయితే డైరెక్ట్ ముహూర్తమే. ఏమండి ఐజీ గారు? మీరు ముహూర్తాలే పెట్టుకుంటారో మంటలే చేసుకుంటారో మీ ఇష్టం. మసీబూసి మారేడు కాయ చేయడానికి నేనున్నానుగా. హలో సిఐ గారు, గాంధీ సెంటర్లో ఇంతకు ముందే మర్డర్ జరిగింది. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎఫ్ఐఆర్ రాయించడానికి వచ్చాను. మా హెడ్ కానిస్టేబుల్కి చెప్పండి, రాసుకుంటాను. ఆగండి, జరిగిందంతా మీతోనే వివరంగా చెప్పాలి. పదండి లోపలికి. కూర్చోండి. ఏమిటి అదే పనిగా క్యారేజ్ చూస్తున్నారు? ఆకలిస్తుందా? పోనీ నేను చెప్తూ ఉంటాను, మీరు తింటూ ఉండండి. సరే పర్వాలేదు, నేను తర్వాత తింటాను, మీరు చెప్పండి. శేఖర్ సార్. ఏ గారు తొందర పడిపోతున్నారు, మీ పని కానిచ్చేసాయి. ఓకే సార్. ఏంటిది? ఈ క్యారియర్లో ఉన్నది నువ్వు తినలేవు, అందుకే ఈ క్యారియరే నిన్ను తినేయబోతుంది.
వాళ్ళు ఇచ్చిన డబ్బుకు ఆశపడి టిఫిన్ క్యారియర్లో బాంబు పెట్టి తను మాత్రం తప్పించుకుని మీ అందరి ప్రాణాలు తీయాలనుకున్నాడు మీ సిఐ గారు. ఇప్పుడు మనందరం బయటికి వెళ్ళిపోతే తను పెట్టిన బాంబుకు తాను మాత్రమే బలైపోతాడు. పదండి. నెహ్రూ గారు నన్ను కాపాడండి సార్. నీలాంటి దేశద్రోహుల్ని కాపాడకూడదు, కాల్చి పారేయాలి. సతీష్, సార్. ఆ సెల్లో ఉన్న వాళ్ళందరినీ రిలీజ్ చేయి. ఓకే సార్. ప్లీజ్ కాపాడండి సార్. పాకిస్తాన్ కూడా దానికి ఎప్పుడు రండి. సపోర్ట్ చేయండి సార్. త్వరగా. బుద్ధొచ్చింది సార్. వెళ్ళిపోండి. బుద్ధొచ్చింది సార్. త్వరగా. సార్ కాపాడండి సార్. నెహ్రూ దుబాయ్లో నీకు ఉద్యోగం రాదు కానీ నువ్వు ఇచ్చిన లక్ష్య నీకు తిరిగి వస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఎస్పీ చక్రవర్తి గారి చెల్లెల్ని. కష్టం వచ్చిన వాళ్ళు తప్ప ఇంకెవరూ ఇక్కడికి రారు. స్వయాన ఎస్పీ గారి చెల్లెలే ఇక్కడికి వచ్చిందంటే చాలా పెద్ద కష్టమే వచ్చి ఉండాలి. ఇలా రావటం తప్పు ఒప్పు నాకు తెలీదు, కానీ మీరు తప్ప నాకెవరూ న్యాయం చేయలేరు. ఏం జరిగిందమ్మా? నేను కలెక్టర్ సురేష్ ప్రేమించుకున్నా. ముందు మా అన్నయ్య మా పెళ్లికి ఒప్పుకున్నారు. తర్వాత సురేష్ మీ మనిషి అని తెలిసాక ఒప్పుకోవట్లేదు. ప్రేమించుకున్న మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చూస్తున్నాడంటే ఎస్పీ గారికి చెల్లెల మీద ప్రేమ కంటే నా మీద ద్వేషం ఎక్కువ ఉందన్నమాట. నో ప్రాబ్లం. అన్యాయం జరిగితే దేవుణ్ణైనా నిలదీసే నేను నా వల్ల మీ ప్రేమకు అన్యాయం జరగనివ్వను. నీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తానమ్మా. నువ్వేం భయపడకమ్మా. ఆయన మాటిచ్చారంటే ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చినా నీ పెళ్ళి ఆగదు. శ్రీ వెంకటనాథాయ విద్మహే పద్మావతే వల్లభాయ దేవహే తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. మాంగళ్యం దంతు నానేన మమ జీవనే త్వనాకంఠే పద్మావతి ఉభయే త్వమేవ శతనాం శతం. మాంగళ్యకారణ మహోత్తమ మహోత్తమస్తు. ఆశీర్వదించవలసిన అన్నయ్య ఆవేశపడకూడదు. ఆవేశంతో నువ్వు అక్షింతలను ఎగరగొట్టినా ఆ దేవుడే నీ చేత వాళ్ళని ఆశీర్వదించేలా చేశాడు. నా చెల్లెలకు పెళ్లి చేసే అధికారం నీకెవడిచ్చాడు? అధికారంతో కాదు నేను ఈ పెళ్లి చేసింది, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని. గీత పెళ్లి ఎవరితో చేయాలో నిర్ణయించాల్సింది నేను. గీత నా చెల్లెలు. కానీ నువ్వు గీతను అర్థం చేసుకున్న అన్నయ్య కాలేకపోయావు. అందుకే అన్నయ్యలా నేను దగ్గరుండి పెళ్లి జరిపించాను. అన్నయ్య, అన్నయ్య? ఈ అన్నయ్య చచ్చాడనుకుని ఇంకో అన్నయ్యను వెతుక్కున్నావా? క్షమించన్నయ్య, నేను నా ప్రేమను చంపుకోలేకపోయాను. నీ ప్రేమను చంపుకో. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి ఇంత దాన్ని చేసిన ఈ అన్నయ్య కంటే నీ ప్రేమే గొప్పదైనప్పుడు నీ ప్రేమను చంపద్దు. నా చెల్లెలు చచ్చిపోయిందనుకుంటాను. అంత మాట అనకండి. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం గీత తప్పేమో కానీ తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. దానికి ఇంత పెద్ద శిక్ష విధించకండి బావగారు. బావగారు కాదు, ఎస్పీ చక్రవర్తి. ఏం జరిగింది? పోయిన సంవత్సరం ధనలక్ష్మి చిట్ ఫండ్ కంపెనీ అని ఒకటి పెట్టారు బాబు. ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ పెడితే మా డబ్బంతా డిపాజిట్ చేసాం. వారం రోజుల నుండి ఆఫీస్కి తాళం వేసింది. దాదాపు 50 లక్షలతో పరారయ్యాడు. వాడు ఇప్పటికే విదేశాలకు వెళ్ళిపోయి ఉంటాడు. మీరు ఆ డబ్బు మీద ఆశ వదులుకోమని ఎస్ఐ గారు చెప్పారు బాబు. భయపడకండి, వాడు ఎక్కడున్నా సరే మీ డబ్బు మీకు వచ్చేలా చేస్తాను. నిన్ను నమ్మి జనం నీ చేతిలో డబ్బు పెడితే అందరినెత్తి నా చేతులు పెట్టి అడ్డదారిలో అమెరికా పారిపోవాలనుకుంటున్నావా మిస్టర్ శంకర్రావు? నేను అలాంటి వాడిని కాదు సార్. కంపెనీకి నష్టం వస్తేను. నష్టం వచ్చింది కంపెనీకి కాదు, ప్రజలకి. అందుకే అమెరికా వెళ్ళి సంపాదించుకొచ్చి ఎవరి దెబ్బలకి ఇద్దామనుకుంటున్నాను సార్. అని చెప్తే నమ్మేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాననుకుంటున్నావా? నో! అన్యాయం జరిగిన చోటికి నెహ్రూ వస్తాడు. నెహ్రూ వచ్చిన చోట న్యాయం జరిగి తీరుతుంది. మర్యాదగా ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేసేయి. లేదా గాలిలో ఎగురుతూ అమెరికా వెళ్ళిపోవాలనుకున్న నీకు బదులు నీ ప్రాణాలు గాలిలో లేచిపోతాయి. సార్ మీకు దండం పెడతాను, ఆయనే చేయదు. డబ్బంతా బ్రీఫ్ కేసులో ఉంది సార్. నీ పెళ్ళాం మంగళసూత్రం గట్టిది కాబట్టి బతికిపోయావు. సతీష్ సార్. టేక్ ఇట్. ఈ బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు ఎవరికి రావాల్సింది వాళ్ళకి అందజేయి. ఓకే సార్. 10 మంది కోసం బతకటం చేతకాకపోయినా 10 మంది మీద పడి బతకాలని చూడకు.